ఇదేగా మీరు నాకు చెప్పాలనుకుంది. Come on, shake hand. చూసావా మీ ఇంట్లో ఒక మెంబర్ నా ఫ్రెండ్ అయిపోయింది. ఓకే ఓకే వెళ్దాం రా. వావ్ నైస్ హౌస్. మై గాడ్ డాడీ, మీరు మార్నింగ్ నుండి ఇదే పనిలో ఉన్నారా? నేను సెట్ చేయలేనని నువ్వు బెట్టు కాసావుగా. అయ్యో నేనేదో సరదాగా అన్నాను డాడీ. నువ్వు సరదాగా అన్నావు, నేను సీరియస్గా తీసుకున్నాను. సారీ ఫర్ ద బెట్. బై ద వే నేను చెప్పాను కదా వాసు అని. హలో సార్. కూర్చో. థ్యాంక్ యూ. మనసా 2 టీ పంపించమ్మా. ఓకే డాడీ. మనసా నేను టీ తాగినా నీకు తెలుసుగా. యా. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటావు? ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్. వెరీ గుడ్. ప్లాన్స్ వేస్తుంటావు అన్నమాట. కాదు, ప్లాన్స్ గీస్తుంటాను. అలాగా. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఓ అనాథవా. యుసి మిస్టర్ వాసు. యా వాసు, మానస ఎదుటి వాడిని లైక్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేవా అని చూస్తుంది. అవేంటో తెలుసా? చెవిటి, కుంటి, గుడ్డి, మూగ, ఎట్సెట్రా ఎట్సెట్రా. అవేమీ నీలో కనపడపోయేసరికి మా అమ్మాయి మారిపోయింది అనుకున్నాను. కానీ నీలో అనాథ, బీద అని 2 మాస్టర్ డిగ్రీస్ని చూసి సింపతితో మనసే ఇచ్చేస్తుందని గుర్తుపట్టలేకపోయాను. అయినా సింపతికి, లవ్కి, భగవాన్ బుద్ధకి, బీన్ లాడెన్కి ఉన్నంత తేడా ఉందయ్యా. యుసి, గుడిసెబేట నుంచొని 7వ అంతస్తులో ఉన్నోడికి షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే హైట్ ప్రాబ్లం. అలాగే పాకెట్లో సింగిల్ పై కూడా లేకుండా సిండికేట్ బ్యాంక్తో వేయమందాలనుకుంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే రేంజ్ ప్రాబ్లం. దేనికైనా స్టేటస్ ఉండాలి. నేను ఫలానాని చెప్పుకోవడానికి అడ్రస్ ఉండాలి. ఓ అనాథని పెళ్లి చేసుకునే విశాలమైన హృదయం నా కూతురుకుందేమో కానీ కూతురు ప్రేమించింది కదా అని అడ్డమైన అనాథని అల్లుణ్ణి చేసుకునే ఔదార్యం నాకు లేదు. థ్యాంక్ యూ సార్. బీబీసీకి ఇవ్వాల్సిన ఇంటర్వ్యూ టైం వేస్ట్ చేసుకుని ఓ పేదవాడికి ఇచ్చారు. వెళ్ళొస్తాను. బాయ్ మనసా. వాసు వాసు ఆగు. వాసు హాయ్. ఏయ్, మా డాడీ ఏదేదో ఎక్స్ట్రాగా మాట్లాడుతుంటే తిరిగి సమాధానం చెప్పకుండా వచ్చేసావేంటి? నిన్నే అడిగేది. ఇంటి బయట నోరు లేని కుక్కని కంట్రోల్ చేసావు కానీ మా నాన్న నోరుని మాత్రం కంట్రోల్ చేయలేకపోయావు. ప్రేమించుకున్న వాళ్ళని పెద్దవాళ్ళు ఎప్పుడూ ఓకే చేయరు. అంత మాత్రం ప్రేమించుకోవడం మానేస్తామా? పెళ్లి చేసుకోకుండా ఉంటామా? పెద్దవాళ్ళకి ఎదురు తిరిగే ధైర్యం లేనప్పుడు ప్రేమించుకోవటం ఎందుకు? ఆయన ఏదైనా మాట్లాడితే కట్ అండ్ త్రూగా టిట్ ఫర్ టాట్ గా జవాబు చెప్తావనుకున్నాను. చూడు, అంతగా ఆయన రివర్స్ అయితే నేనే ఆయనకి బాయ్ చెప్పి వచ్చేసేదాన్ని. మన దారి మనం చూసుకునే వాళ్ళం. ఏంటిది టీవీ యాంకర్ లాగా నేను ఒక్కదాన్ని మాట్లాడుతుంటే నువ్వు సమాధానం చెప్పు. ఈ చెత్తంతా ఏంటి? మాట్లాడవా? ఓకే ఓకే, నీ ఇష్టం. నీ మౌనవ్రతం అయిన తర్వాతే కలుద్దాం, సరేనా? బాయ్.
చేన ఆ చేనులోనా ఓ గుండె కోన గలమే విప్పెను సోన ఓ రాగమైనా పలికే ఆ రాగము భావము జగమే మెచ్చినదోయి యుగమే ఏ రూపుగా మారిన నిజమై నిలిచెనురే మదిలో ఆకాంక్షను పెట్టి కృషినే తోడుగా చేయి కలిగే ఆ రోజును చూడర రాజువు నీవే భాయి అందాల కోన కోనంచులో చేర ఆ చేనులోనా ఓ గుండె కోన గలమే విప్పును సోన ఓ రాగమైనా ఉంటే మనిషైన ఋషులవుతురే అంటూ అన్నాడు కవి బ్రహ్మనాడు ఈ కాంక్ష కలిగిందో గుండెల్లోనే రోజు నీకంటూ ఎదురేది నేడు సాధ్యం కాదన్నది ఏది భూమిలోనే లేదను సత్యం కూసంతా నడిమే కడితే దివినైనా తాకుట సత్యం నీపై నమ్మకాలే నిన్ను నడిపించు కడవరము అందాల కోన కోనంచుల్లో చేన ఆ చేనులోనా ఓ గుండె కోన గలమే విప్పిన సోన ఓ రాగమైనా మనసా మనసా సారీ, గుడిసెలో నుండి 7వ అంతస్తుకి షేక్ హ్యాండ్ ఇవ్వడం కష్టమని నాకు తెలుసు. ఎంతైనా ఆర్కిటెక్ట్ని కదా, అందుకే అంతస్తు పెంచుకున్నాను. సొంత ఆఫీస్, ఉండడానికి ఏసీ బంగ్లా, తిరగడానికి ఏసీ కార్, పాకెట్లో కరెన్సీ నోట్స్, పర్స్లో క్రెడిట్ కార్డ్స్. ఇవి చాలనుకుంటాను కదా సిండికేట్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి. సారీ, సిండికేట్కే అల్లుడు కావడానికి. సో మీరు చెప్పిన 2 లోపాల్లో ఒకటి దాటేసినట్టే. ఇకపోతే రెండోది అనాథ. తను నా తోడుండగా నేనెప్పుడు అనాథని కాను. తను నాతో వచ్చేస్తే మీరు అనాథ అవుతారు. నో ప్రాబ్లం. మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయితే మేమిద్దరం మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే, పద మనసా. స్కూబీ కమ్ హియర్. స్కూబీ స్కూబీ ఏ స్కూబీ. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇద్దరం కాదు 3 వెయిట్ చేస్తుంటాం.